నా బాధ్యత నీకు రావాల్సింది ఎంత బాధపడతారా మీరు? లేమా లేమా చేస్తాం కానీ నాకు బాధ ఉందని చెప్పాలి కదా. చెప్తేనే ఇంతమంది మనం ఇంత పెద్ద కుటుంబం ఆమె మాకన్నా చెప్పుకోవాలి కదా అవసరం. కష్టం వచ్చినప్పుడే మనిషి క్యారెక్టర్ ఏదో తెలుస్తుంది. మీ నాయన ఇంత పెద్ద కుటుంబం విడిచిపెట్టిపోయింది. మీరే ఇద్దరే పిల్లలంటే కుటుంబం అంటే మీరే కాదు, మేమందరం ఉన్నాం. మీకు ఆగన్ ఉన్నాడు, రాజన్ ఉన్నాడు, మొత్తం బీఆర్ఎస్ పార్టీని ఏమన్నది నేనున్నా. అర్థమైందా? బేజారు కావద్దు, ధైర్యంగా కొట్లాడాలి. జీవితంలో సమస్యలు నన్ను కూడా నిన్న 8 గంటలు కూర్చోబెట్టి నన్ను కూడా జైల్లో పెడతాను, కోచింగ్ చేస్తాను. భయపడి ఆయన ఇది చేసుకుంటామే. కొట్లాడాలి, యుద్ధం చేయాలి. నాయన లెక్క మాత్రం పొరపాటు ఇంకోళ్ళు రావద్దు. ధైర్యం చెప్పు, అమ్మని మంచిగా చూసుకో. అన్ని ఏర్పాట్లు ఏం చేస్తాను, మొత్తం అన్నీ చేస్తా అంటున్నాయి కదా. విడిచిపెట్టమ్మా, నువ్వు అమ్మ ధైర్యం, పెద్దదాన్ని నువ్వు ధైర్యం చూసుకో. అదే ఏ పేరు? నీ పేరు మీరు ఏం చదువుతున్నావు బిడ్డ? 7th. మంచిగా చదవాలి, ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ విడిచిపెట్టద్దు, జోరుగా చదవాలి. అన్నీ నేను చూసుకుంటాను. అర్థమైందా? నాన్న ఇట్లా చేసిండు, బాధపడద్దు, ఏడవద్దు. మీరు అమ్మ ధైర్యంగా ఉండాలి. ఉన్నావా? భయపడకు, వచ్చిందే వాళ్ళ కోసం కదరా. నేను అర్థమైంది, అర్థమైంది. భయపడద్దు, ధైర్యం దగ్గర చూసుకో, పిల్లల దగ్గర చూసుకో, కుటుంబానికి మొత్తం దగ్గర అన్ని ఏర్పాటు దగ్గర ప్రోగ్రామ్ అయ్యేదాకా ఉండదు. నాకు ఇలా మా ఎమ్మెల్యే గారు పెద్ద కర్మ, ఎమ్మెల్యే జూబ్లీ లక్ష్మి మళ్ళీ ఆడిపోవాలని పొద్దున వచ్చింది. లేకపోతే మొత్తం అయ్యేదాకా నేను అట్లుంటే ఆడ కూడా ఎవరు లేరు. వాళ్ళ కుటుంబం కూడా ఇట్లే మన లెక్కనే ఉంది. వాళ్ళ కూడా పిల్లలు వాళ్ళని చూసుకోవాలి. అందుకే పోతుంది. అది కూడా మనమే చేస్తున్నాం. పార్టీ ఇది కూడా మొత్తం మనమే చేస్తాం. కార్యకర్త అయినా ఎమ్మెల్యే అయినా అందరూ ఎవరైనా ఒకటే. అర్థమైందా? ధైర్యం ఉంది వాళ్ళ దగ్గర. అందరూ అండకుండా కుటుంబాన్ని కూడా నేను చూసుకుంటా. అందరి టైం ధైర్యం చెప్పుకుంటాను.